హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు కాఫీతో కథ. నేను మీ సూరజ్. ఈరోజు మన కాఫీతో కథ పాడ్కాస్ట్లో మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయనే ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ శేఖర్ గారు. అయితే క్యాన్సర్ రాకుండా ఎలా జాగ్రత్త పడాలి, ఒకవేళ వస్తే దాన్ని ఎలా జయించాలి, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈరోజు మన డాక్టర్ గారిని అడిగి సమాధానం తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. వెల్కమ్ టు కాఫీతో కథ. సరే, ఈ ప్రివెంటివ్ ఆంకాలజీ అంటే ఏమిటి, అది ఎందుకు ఇంపార్టెంట్? సో ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి వింటున్నది ఏంటి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో మనకు ఆల్రెడీ క్యాన్సర్ అనేది డయాగ్నోజ్ అయిపోయి లేట్ స్టేజెస్లో, థర్డ్ స్టేజ్లో, ఫోర్త్ స్టేజ్లో డిటెక్ట్ అయ్యి దాని ట్రీట్మెంట్ కోసం మనీ కానీ లేకపోతే టైం కానీ ఎక్కువ పెట్టి అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ పేషెంట్ కానీ అన్ని రకాలుగా బర్డెన్ అయ్యేదానికంటే ఎర్లీ స్టేజెస్లోనే, లేకపోతే క్యాన్సర్ ఈవెన్ స్టార్ట్ కూడా అవ్వకముందే డిటెక్ట్ చేయడం వల్ల, దాన్ని ఎర్లీగా ప్రివెంట్ చేయడం, దాన్ని ఎర్లీగా ట్రీట్ చేయడం వల్ల మనకి సర్వైవల్ పెరుగుతుంది, తర్వాత అవుట్కమ్స్ బాగుంటాయి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బెటర్గా ఉంటుంది. వీటిలో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే, ఫస్ట్ లైఫ్ స్టైల్లో ఏవేవైతే రిస్క్ లైఫ్ స్టైల్స్ ఉంటాయో వాటిని మోడిఫై చేసుకోవడం, వ్యాక్సిన్స్ ఏమైనా ఉంటే ఆ వ్యాక్సిన్స్ని కూడా తీసుకోవడం, క్యాన్సర్ వ్యాక్సినేషన్. తర్వాత జెనెటిక్లో ఆల్రెడీ జెనెటికల్గా ఉన్నది ఫ్యామిలీస్లో క్యాన్సర్ అనేది ఉంటే జెనెటిక్ రిస్క్ అసెస్మెంట్ చేసుకోవడం. సో ఇలాంటి అన్నిటిని ఇంక్లూడ్ చేస్తే దాన్ని ప్రివెంటివ్ ఆంకాలజీ అంటాం. ఓకే, అయితే ఈ ట్రెడిషనల్ ఆంకాలజీకి ప్రివెంటివ్ ఆంకాలజీకి డిఫరెన్స్ ఏమిటి? సో ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టే ట్రెడిషనల్ ఆంకాలజీ అంటే ఏంటి? ఒక పేషెంట్కి సమ్ ప్రాబ్లం వచ్చింది, పొట్టలోని ఇష్యూ ఉన్నది, ఓకే, లేకపోతే నోట్లో ఏదో ఒక గడ్డలా వచ్చింది, బ్రెస్ట్లో ఒక గడ్డలా వచ్చింది. నార్మల్గా ఒక ఫిజిషియన్ దగ్గరికో, ఒక గైనకాలజిస్ట్ దగ్గరికో, ఒక సర్జన్ దగ్గరికో వెళ్ళారు. వాళ్ళకి డౌట్ఫుల్ అనిపించి దాన్ని టెస్టులు చేయించి ఎవాల్యుయేట్ చేస్తే అది క్యాన్సర్ అని తేలుతుంది. తేలిన తర్వాత ఒక ఆంకాలజిస్ట్ దగ్గరికి పంపించి వాళ్ళు కూడా ఇంకా ఫర్దర్ ఎవాల్యుయేషన్స్ చేసి దాని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పటికి అట్లీస్ట్ 3-4 months జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా. ఇంత టైంలో అది ఫస్ట్ స్టేజ్లో రావాల్సింది సెకండ్ స్టేజ్కో లేకపోతే థర్డ్ స్టేజ్కో వెళ్ళిపోవడం. 90% ఆఫ్ ద కేసెస్లో ఏంటంటే ఈవెన్ ఫోర్త్ స్టేజ్లో మాత్రమే డిటెక్ట్ అయ్యే క్యాన్సర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో వీటి వల్ల ఏమవుతుంది అంటే ట్రీట్మెంట్ డిలే అయిపోతుంది. ఫోర్త్ స్టేజ్కి వెళ్ళిపోయాక చాలామందికి తెలుసు అసలు ట్రీట్మెంట్ క్యూర్ అనే పాసిబిలిటీయే ఉండదు. అప్పుడు ఏం చేస్తాం, ఓన్లీ సర్వైవల్ కాకుండా మ్యాక్సిమం ఓన్లీ క్వాలిటీ ఆఫ్ కేర్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడానికి కానీ, లేకపోతే మినిమల్ టు మినిమల్ ఏమైతే కీమో తట్టుకోగలరో అవి మాత్రమే ఇవ్వడం కానీ అంతే చేయగలం తప్పితే కంప్లీట్ క్యూర్ అనే పాసిబిలిటీయే ఉండదు. సో ఇది ట్రెడిషనల్ ఆంకాలజీలో. అదే ప్రివెంటివ్ ఆంకాలజీలో ఏంటి, అర్లీగా డిటెక్ట్ అవుతుంది. పేషెంట్కి ఏవైతే రిస్క్ లైఫ్ స్టైల్ ఉన్నాయి, లేకపోతే జెనెటిక్ రిస్క్ ఉన్నది, దాన్ని ఎలా అసెస్ చేసుకోవాలి, ఫర్దర్గా ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి, దాన్ని ఇదంతా ముందే తెలిసిపోతుంది. కాబట్టి క్యాన్సర్ని ఎర్లీ స్టేజెస్లో పట్టుకుంటాం, అర్లీగా ట్రీట్ చేస్తాం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది, సర్వైవల్ బాగుంటుంది, ఎవ్రీథింగ్ ఇంప్రూవ్స్. సార్, ఇది బ్రెస్ట్ ఆంకాలజీని ఆర్గాన్ స్పెసిఫిక్ ఆంకాలజీగా ఎందుకు కన్సిడర్ చేస్తారు? ఇప్పుడు ఆర్గాన్ స్పెసిఫిక్ ఆంకాలజీ అంటే ఏంటి? మనకి బాడీలో మల్టిపుల్ ఆర్గాన్స్ ఉంటాయి. వాటిలో మోస్ట్ కామన్గా క్యాన్సర్ వచ్చే ఆర్గాన్స్ని బ్రెస్ట్ ఒకటి, సర్విక్స్ ఒకటి, తర్వాత లంగ్ ఒకటి, ఇంటెస్టైన్స్ ఒకటి, ఇవి మోస్ట్ కామన్గా క్యాన్సర్స్ వచ్చే ఆర్గాన్స్. వీటిల్లో బ్రెస్ట్ని ఎక్కువగా ఎందుకు కన్సిడర్ చేస్తాము అంటే బ్రెస్ట్ మోస్ట్ కామన్ క్యాన్సర్స్ రావడానికి. రెండోది, ట్రీట్మెంట్ వైజ్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్కి సర్వైవల్ ఎక్కువ ఉంటుంది. కన్సిడర్ చేస్తే ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్స్కి 90-95% సర్వైవల్ రేట్ ఉంటుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అన్ని మిగతా ఆర్గాన్స్తో పోలిస్తే కంఫర్టబుల్గా చేసుకోగలిగే ఆర్గాన్ స్పెసిఫిక్ మోడల్. సార్, అసలు ఈ టార్గెటెడ్ థెరపీ అంటే ఏమిటి? టార్గెటెడ్ థెరపీకి కీమోథెరపీకి డిఫరెన్స్ ఏమిటి? సో నేమ్లోనే ఉన్నట్టు టార్గెటెడ్ థెరపీ అంటే టార్గెట్ చేసి ప్రాపర్గా ట్రీట్ చేసేదాన్ని టార్గెటెడ్ థెరపీ అంటాం. కీమోథెరపీ అనేది ఇన్ జనరల్గా ఇచ్చేదాన్ని కీమోథెరపీ అంటాం. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వరకు వచ్చేటప్పటికి బ్రెస్ట్ క్యాన్సర్లో 3-4 వెరైటీస్ ఉంటాయి. లూమినల్ AB వెరైటీ అని, HER2 వెరైటీ అని, TNBC వెరైటీ అని. సో వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మాలిక్యూల్ బేస్ చేసుకుని టార్గెటెడ్ థెరపీని రెడీ చేస్తుంటాం. అది కూడా ఇండివిజువల్గా పేషెంట్ని బట్టి మళ్ళీ మారుతూ ఉంటుంది. ఇప్పుడు టార్గెటెడ్ థెరపీలోనే వచ్చేస్తే HER2 అనేది మోస్ట్ కామన్గా వాడే టార్గెటెడ్ థెరపీ. దీంట్లో కూడా ఒక మాలిక్యూల్ ఉండదు, 4-5 మాలిక్యూల్స్ ఉంటాయి. ఏ పేషెంట్కి ఏది ఇవ్వాలి అని అది పేషెంట్ స్పెసిఫిక్గా పేషెంట్ కండిషన్ని బేస్ చేసుకొని రెడీ చేస్తాం. అందుకు ఇది పేషెంట్ స్పెసిఫిక్ టార్గెటెడ్ ఇండివిజువలైజ్డ్ థెరపీ. సార్, ఈ ఇమ్యూనోథెరపీ అందరికీ ఎందుకు సజెస్ట్ చేయరు? అసలు ఈ ఇమ్యూనోథెరపీ అంటే ఏంటి? సో ఇమ్యూనోథెరపీ అంటే మీకు బాడీలోని మనకి రెగ్యులర్గా ఉండే ఇమ్యూన్ సిస్టమ్ని
యాక్టివేట్ చేసి ఇమ్యూన్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, అసలు క్యాన్సర్ సెల్స్ అంటేనే మన బాడీలోనే ఎక్సెసివ్గా ప్రొడ్యూస్ చేసే నార్మల్ సెల్స్నే క్యాన్సర్ సెల్స్ అంటాం. ఓకే. వీటికి బాడీలో మనకి రెగ్యులర్గా ఉండే ఇమ్యూన్ సిస్టమే దాన్ని డ్యామేజ్ చేయకుండా ఉండడానికి కొన్ని ఇన్హిబిటరీ చెక్ పాయింట్స్ పెట్టుకుంటుంది బాడీ. ఆ ఇన్హిబిటరీ చెక్ పాయింట్స్ని రిమూవ్ చేసేస్తాం. ఆ ట్రీట్మెంట్ని వాడి, ఏ ట్రీట్మెంట్ అయితే వాడి మనం ఇమ్యూన్ సిస్టమ్ని ఆపే చెక్ పాయింట్స్ ఉన్నాయో ఆ చెక్ పాయింట్స్ని రిమూవ్ చేసేయడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ని వాటిని రికగ్నైజ్ చేయగలదు. ఓకే, ఇవి క్యాన్సర్ సెల్స్ బాడీని డ్యామేజ్ చేస్తున్నాయి, వీటిని రిమూవ్ చేయాలి అని రికగ్నైజ్ చేస్తుంది. ఆ రికగ్నిషన్ ఇచ్చేదాన్నే ఇమ్యూనోథెరపీ అంటాం. అంటే మనకు ఆల్రెడీ డిఫెన్స్ మెకానిజం ఉంది, ఆ డిఫెన్స్ మెకానిజంకి ప్రాపర్గా ఛానలైజ్ చేసి దీన్ని టార్గెట్ చెయ్యి అని చెప్పడంనే ఇమ్యూనోథెరపీ అంటాం. ఇది ఎందుకు అందరికీ సజెస్ట్ చేయరు అంటే, ఇమ్యూనోథెరపీ అనేది చాలా వైడ్ డైవర్స్గా ఉంటుంది. దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ కూడా నార్మల్ ర్యాష్ నుంచి మొదలుకొని ఈవెన్ ఫ్యాటల్ ఇల్నెసెస్ వరకు ఉంటాయి. అంటే సివియర్ డయేరియాలు వచ్చి ఐసీయూలో జాయిన్ అయ్యేటంత స్టేజ్ వరకు కూడా ఉంటాయి. సో అందుకు స్టేజ్ 4లోనే ఇప్పటి వరకు అయితే అప్రూవల్ ఉన్నది. కొన్ని క్యాన్సర్స్లో మాత్రం ఎర్లీ స్టేజెస్లో కూడా ఉన్నది, బట్ కీమోథెరపీతో కలిపి ఉన్నది. లంగ్ క్యాన్సర్లో కానీ స్టమక్ క్యాన్సర్లో కానీ కీమోథెరపీతో కలిపి ఇమ్మంటున్నారు. సో అందరికీ సజెస్ట్ చేయరు అంటే ఇది జనరలైజ్గా వాడేది కాదు. ఇండివిజువలైజ్డ్గా ఎవరెవరికి ఎంతవరకు అవసరమో, ఎంతవరకు తట్టుకోగలరో వాటి సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ కూడా చూసుకొని సజెస్ట్ చేస్తూ ఉంటాం. అందుకనే అందరికీ సజెస్ట్ చేయరు మామూలుగా. సార్, ఇందాక మీరు టార్గెటెడ్ థెరపీలో హెర్2 గురించి మాట్లాడారు కదా, అసలు హెర్2 అంటే ఏంటో ఒకసారి చెప్పగలరు సార్ మీరు? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బ్రెస్ట్ క్యాన్సర్ ఎంత బెస్ట్ సర్వైవల్ ఉన్నా కూడా దాంట్లోని 3-4 వెరైటీస్ ఉన్నాయి. ఇందులోని లెస్ అగ్రెసివ్ వెరైటీ అంటే ఈజీగా ట్రీట్ చేసే వెరైటీని లూమినల్ A అండ్ B వెరైటీ అంటాం. అగ్రెసివ్ వెరైటీని హెర్2 వెరైటీ అంటాం. వీటిలో ఏంటంటే నార్మల్ మిగతా వేరియంట్స్తో పోలిస్తే ఒక 5-10% సర్వైవల్ తక్కువ ఉంటుంది. మిగతా వాటికి 90-95% ఉంటే హెర్2 వాళ్ళకి 80-85% ఉంటుంది సర్వైవల్. సో టార్గెటెడ్ థెరపీ దాన్ని ఎక్కువ టార్గెట్ చేయడం వల్ల వీటి అవుట్కమ్స్ కూడా పెరుగుతాయి. హెర్2 బేస్డ్ ఉండే బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళకు కూడా అవుట్కమ్స్ పెరగడం వల్ల ఎక్కువ సర్వైవల్ ఉంటుంది, బెటర్ అవుట్కమ్స్ ఉంటాయి. ఓకే సార్, రీసెంట్ టైమ్స్లో లిక్విడ్ బయాప్సీ అని చెప్పేసి వింటున్నాం. ఒకసారి దీని గురించి మా ఆడియన్స్కి చెప్తారా? నార్మల్ బయాప్సీ అంటే పేషెంట్కి ట్యూమర్ నుంచి నీడిల్ పెట్టి, ట్యూమర్ లోపలికి నీడిల్ పెట్టి తీస్తూ ఉంటాం. ఇందులో చాలామంది పేషెంట్కి ఇన్కన్వీనియన్స్ కానీ లేకపోతే భయం ఏముంటుందంటే, నీడిల్ పెడితే ట్యూమర్ స్ప్రెడ్ అయిపోతుంది కదా, స్ప్రెడ్ అయిపోయిన ట్యూమర్ ఇప్పుడు తక్కువ స్టేజ్లో ఉన్నది 4th స్టేజ్కి వెళ్ళిపోతుంది కదా అని చాలామంది భయపడుతూ ఉంటారు. ఈవెన్ కొంతమంది డాక్టర్స్లో కూడా ఆ డౌట్ ఉంటుంది. సో వీటిని ఎలా ఎలిమినేట్ చేస్తాము? లేదు అంటే ఎవరికైతే ఆల్రెడీ బయాప్సీ తీసిన తర్వాత మళ్ళీ రిపీటెడ్ బయాప్సీకి వెళ్ళండి, మళ్ళీ బయాప్సీ చేయించుకోవాలి, కొంతమందికి అవసరం అవుతూ ఉంటుంది. లేదా ఆల్రెడీ తీసిన ఏదైతే టిష్యూ ఉందో అది నెక్రోజ్ అయిపోతుంది కంప్లీట్గా. కొన్నిసార్లు అయితే మొత్తం దాంట్లో ఏం సెల్స్ కనబడట్లేదు అంటారు పెథాలజీ వాళ్ళు. అప్పుడు దానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే, నార్మల్గా మన బ్లడ్నే తీసి దాన్నే బయాప్సీ కింద వాడతాం. అది ఎలా చేయొచ్చు అంటే, మామూలుగా ట్యూమర్ సెల్స్ ఉంటాయి కదా, అవి రప్చర్ అయిపోతూ ఉంటాయి. మనం చేయక్కర్లేదు, వాటి మట్టుగా అవే ఓవర్ పాపులేట్ అయిపోయినప్పుడు అవి రప్చర్ అయిపోయి బయటకు వచ్చేసి నార్మల్ బ్లడ్లో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఆ ట్యూమర్ DNA ఏదైతే ఉందో బ్లడ్లో సర్క్యులేట్ అవుతున్నది, దాన్ని నార్మల్ బ్లడ్ టెస్ట్కి ఎలా అయితే బ్లడ్ తీస్తామో అలాగే తీసి దాన్ని టెస్ట్ చేస్తారు. దాన్ని బయాప్సీ కింద వాడతారు. దాన్నే మనం లిక్విడ్ బయాప్సీ అంటాం. దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు తగ్గిందా లేదా, ముందుతో పోలిస్తే ఇప్పుడు తక్కువ అవుతుందా లేదా, ట్రీట్మెంట్ రెస్పాన్స్ ఎలా ఉంది చూడడానికి, లేకపోతే కంప్లీట్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రికరెన్స్ వచ్చిందా లేదా చూడడానికి, లేదు అంటే ఇంకా ఫర్దర్గా ఇప్పుడు స్టేజ్ 4లోనే డిటెక్ట్ అయింది, అసలు బయాప్సీ డీప్ బయాప్సీ ఉన్నది, లంగ్ క్యాన్సర్స్కి డీప్ బయాప్సీ చేయాల్సి ఉంటుంది, అంత డీప్ బయాప్సీ చేయడానికి పేషెంట్ కోఆపరేటివ్గా లేరు, అప్పుడు లిక్విడ్ బయాప్సీ చేసి ఈజీగా వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే సార్, మీ ఫీల్డ్లో ఏఐని ఎలా యూజ్ చేస్తారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫస్ట్ అయితే రేడియాలజీలో ఇమేజింగ్లో ప్రెడిక్షన్ ఉంటుంది. మనకి రిస్క్ ప్రెడిక్షన్ ఛాన్సెస్ ఎంత ఉన్నాయి అన్నది ఇమేజింగ్లో వాడతారు రేడియాలజీ వల్ల. అయితే పెథాలజీ వల్ల అయితే క్యాన్సర్ని ఇందాక చెప్పుకున్నట్టు లిక్విడ్ బయాప్సీ కానీ లేకపోతే ఫర్దర్ మాలిక్యులర్ మార్కర్స్ని పట్టుకోవడానికి కానీ వాటి ఇంటర్ప్రిటేషన్కి వాడతారు పెథాలజీ వల్ల. అయితే మేమైతే రిస్క్ ప్రెడిక్షన్ మోడల్స్, ఇందాక మనం స్టార్టింగ్లో అనుకున్నట్టు ప్రివెంటివ్ ఆంకాలజీలో రిస్క్ ప్రెడిక్షన్ చాలా ఇంపార్టెంట్. ఆ రిస్క్ ప్రెడిక్షన్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడి రిస్క్ ప్రెడిక్షన్ మోడల్స్ తయారు చేయొచ్చు. మోడల్స్ తయారు చేసిన తర్వాత వాటిని ఫర్దర్గా ట్రీట్మెంట్ ప్లానింగ్కి
ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకొని ఒక ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని ఫర్దర్గా ట్యూమర్ బోర్డ్ ముగ్గురం ఆంకాలజీ మెడికల్ ఆంకాలజిస్ట్ కానీ సర్జికల్ ఆంకాలజిస్ట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ మిగతా వాళ్ళు కూర్చొని ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ ప్లాన్ పెట్టుకొని దాన్ని ఏఐ వాడి ఇంకా బెటర్గా రిఫైన్ చేసుకొని బెస్ట్ ట్రీట్మెంట్ ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ ప్లాన్స్ పేషెంట్కి ఇవ్వడానికి ఏఐ చాలా యూజ్ అవుతుంది. సరే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల అంటే ముందుతో పోలిస్తే దీనివల్ల మీకు ఏమైనా యూజ్ ఉందా? యా, డెఫినెట్గా అండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఆటోమేటెడ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని స్ట్రీమ్లైన్ చేసుకోవచ్చు. రెండోది, ఆంకాలజీలో ఏంటంటే పేషెంట్కి రికార్డ్ చాలా ఎక్కువ ఉంటుంది. కొంతమందికి స్టార్టింగ్ ట్రీట్మెంట్ ఒక దగ్గర తీసుకుని ఉంటారు, ప్లేస్ చేంజ్ అవ్వడమో లేకపోతే వేరే హాస్పిటల్కో ఇద్దరు కాస్ట్ వైజో వేరే ఛాలెంజెస్ వల్ల షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆ రికార్డు మొత్తాన్ని తీసుకెళ్ళడం కానీ లేకపోతే మళ్ళీ టెస్టులు చేయడం కానీ ఆ టెస్టులు అన్నీ అక్యుములేట్ అయ్యి పెద్ద పెద్ద ఫైల్స్ పట్టుకొని తిరగాల్సి వస్తూ ఉంటుంది. వీటన్నిటిని ఇప్పుడు స్ట్రీమ్లైన్ చేసే యాప్స్ కానీ హెల్త్ టెక్ ఇవి కూడా వచ్చేసాయి. సో వాటిల్లో ఏమవుతుందంటే ఈ ట్రీట్మెంట్ ప్లాన్స్ కానీ లేకపోతే ముందు తీసుకున్న ఇన్వెస్టిగేషన్స్ కానీ అన్నిటిని ప్రాపర్గా స్ట్రీమ్లైన్ చేసేస్తారు. సో ఫస్ట్ స్టార్టింగ్లో సర్జరీ చేసాం, సర్జరీ పేరేంటి, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, తర్వాత సర్జరీ తర్వాత నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏం తీసుకున్నారు, కీమోథెరపీనా ఇమ్యునోథెరపీనా, అది తీసుకుంటే ఎన్ని సైకిల్స్ తీసుకున్నారు, ఏ మాలిక్యూల్స్ తీసుకున్నారు, వాటి వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ వచ్చింది, తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఆ నెక్స్ట్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫాలోఅప్లో ఎన్ని ఫాలోఅప్ల తర్వాత మళ్ళీ ఏమైనా డిటెక్ట్ అయింది, తర్వాత దానికి ఏమైనా ట్రీట్మెంట్ చేశారా, దానికి ఏమైనా బయాప్సీ చేయడం కానీ దానికి ఏమైనా స్పెసిఫిక్గా రేడియేషన్ కానీ లేకపోతే ఇమ్యునోథెరపీ కానీ ఏమైనా యాడ్ చేశారా, ఒకవేళ యాడ్ చేస్తే దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమొచ్చాయి, ఇవంతా ఒక ఆల్గోరిథం లాగా ఒక ఫ్లో చార్ట్ లాగా పెట్టుకుంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అన్నీ ముందే ఉన్నాయి కాబట్టి ఫర్దర్గా ఏఐని వాడితే ఇంత ఒక ఫ్లో చార్ట్ రెడీ అయిన తర్వాత ఏఐని వాడారు అనుకోండి, ఏఐ చెప్పేస్తుంది ఈ మాలిక్యూల్ వాడితే ఈ సైడ్ ఎఫెక్ట్ వచ్చింది, గో ఫర్ దిస్ మాలిక్యూల్, లేకపోతే ఈ ఫర్దర్గా టెస్ట్ చేస్తే నెక్స్ట్ వచ్చే ఛాన్సెస్ కానీ లేకపోతే ఫర్దర్గా డెవలప్మెంట్స్ కానీ ఈజీగా ఇంక్లూడ్ చేయడానికి ఏఐ అనేది చాలా ఇంపార్టెన్స్ అండ్ యూస్ఫుల్ అయితే ఉంది, ఖచ్చితంగా యూస్ఫుల్ ఉంది. అయితే ఏం మిస్టేక్స్ జరగకుండా కంప్లీట్గా యూజ్ అవుతుంది. మిస్టేక్స్ అని చెప్పం కానీ యాజ్ ఆఫ్ నౌ అయితే ఆటోమేషన్కి కానీ లేకపోతే రిపిటేషన్స్ మిస్టేక్స్ జరగడం కన్నా అది ఏ మాలిక్యూల్ ఇస్తే ఆల్రెడీ ప్రాబ్లం వచ్చిందో అదే మాలిక్యూల్ మళ్ళీ ఇచ్చి అదే సైడ్ ఎఫెక్ట్ తెచ్చుకోవడం కన్నా లేకపోతే దాని రిస్క్ని తగ్గించడానికి కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే సార్, ఇందాక మనం ఏ గురించి మాట్లాడుకునేటప్పుడు మీరు మల్టీ డిసిప్లినరీ టీం కూర్చుంటామని చెప్పారు కదా, అంటే ఈ టీం వల్ల మనకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది సార్? ఇది మల్టీ డిసిప్లినరీ టీంలో ఒక మెడికల్ ఆంకాలజిస్ట్, ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్, కొన్నిసార్లు పెథాలజిస్ట్ కూడా ఉంటారు. సో ఇలాగ ట్యూమర్ బోర్డ్ అంటాం దీన్ని. ట్యూమర్ బోర్డ్ అందరం కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే బెస్ట్ డెసిషన్స్ ట్రీట్మెంట్కి లేకపోతే పేషెంట్కి బెస్ట్ అవుట్కమ్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ, సర్జన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఒక మెడికల్ ఆంకాలజిస్ట్ కూర్చుంటే ఆయనది ఒక మెడిసిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది, ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్ కూర్చుంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్ ఉంటుంది. సో ఇప్పుడు ఎలా అయితే మల్టిపుల్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయో, నేను మొత్తం సర్జరీ చేసి తీసేస్తాను అనే దానికంటే ఇప్పుడు ఒక మెడికల్ ఆంకాలజిస్ట్ కీమోథెరపీ ఇచ్చి లేకపోతే ఇమ్యునోథెరపీ ఇచ్చి ట్యూమర్ని ష్రింక్ చేసి తర్వాత సర్జరీ చేయడం బెస్ట్ ఆప్షన్ అని చెప్తారు. సో ఇలాగా ముగ్గురు కూర్చోవడం వల్ల, నలుగురు కూర్చోవడం వల్ల, డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ సేమ్ ఫీల్డ్లో కూర్చోవడం వల్ల ఓవర్ ట్రీట్మెంట్ని రెడ్యూస్ చేసి బెస్ట్ అవుట్కమ్స్ పేషెంట్కి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ని డెవలప్ చేయడానికి కూడా, ప్రోటోకాల్స్ని డెవలప్ చేసుకోవడానికి కూడా బెస్ట్ ఛాన్సెస్ ఉంటాయి. సో ఏ హాస్పిటల్స్లో అయితే మల్టీ డిసిప్లినరీ టీమ్ ఉంటుందో, ట్యూమర్ బోర్డ్స్ రెగ్యులర్గా అవుతూ ఉంటాయో, అలాంటి దగ్గరలో ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది ఎప్పుడైనా క్యాన్సర్ ట్రీట్మెంట్కి బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అందరం కూర్చుంటాం కాబట్టి ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఒకే ట్రీట్మెంట్లో కానీ వెళ్ళి డీప్ ట్రీట్మెంట్స్, ఓవర్ ట్రీట్మెంట్ అయిపోయి పేషెంట్ ఎగ్జాస్ట్ అయిపోవడం లేకపోతే అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ అయిపోవడం ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి. అందుకని మల్టీ డిసిప్లినరీ టీమ్ ఈజ్ ఆల్వేస్ అడ్వైజబుల్. అంటే సార్ ఇంకొక డౌట్ నాకు, అంటే ఇప్పుడు క్యాన్సర్ని ఒకే డాక్టర్ చూడరా? క్యాన్సర్ని ఒకే డాక్టర్ చూస్తారు, కాకపోతే ఒకే ట్రీట్మెంట్లో క్యాన్సర్ని మొత్తాన్ని క్యూర్ చేయలేం. సో ఏమవుతుంది, ఒక పాయింట్ ఆఫ్ టైంలో సేమ్ పేషెంట్కి కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది, అదే పేషెంట్కి ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, అదే పేషెంట్కి సర్జరీ చేయాల్సి వస్తుంది. ఇది క్యాన్సర్కి మారుతుంది, పేషెంట్కి మారుతుంది. పేషెంట్లోనే సేమ్ పేషెంట్కి స్టేజెస్ వైజ్, ఒక స్టేజ్లో అయితే ఒకటి ఇవ్వాలి, స్టేజ్ 2లో వస్తే ముందు సర్జరీ చేసి తర్వాత కీమో అంటాం.
ఆ స్టేజ్ 3లో డిటెక్ట్ అయితే ముందు కీమో ఇచ్చి తర్వాత సర్జరీ అంటాం. స్టేజ్ 4లో అసలు సర్జరీ రోలే ఉండదు, ఐదర్ కీమోథెరపీ కానీ లేకపోతే రేడియేషన్ థెరపీ కానీ. అది కూడా ఇండివిజువలైజ్డ్గా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మల్టీ డిసిప్లినరీ టీం కూర్చోవడం వల్ల మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఏది బెస్ట్ పేషెంట్కి అనేది బయటకు వస్తుంది. ఓకే, అది పేషెంట్కి బెస్ట్ అవుట్కమ్స్ ఇస్తుంది. కాబట్టి సర్వైవల్ని పక్కన పెట్టిన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అయితే మాత్రం 100% ఇంప్రూవ్ ఉంటుంది. ఓకే సార్, లైక్ షుగర్ అండ్ బీపీ, క్యాన్సర్ కూడా ఒక క్రానిక్ డిసీజ్ లాగా మారిందా? క్యాన్సర్ అనేది క్రానిక్ డిసీజ్గా మారదు, కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా పేషెంట్ ఫాలోఅప్లో ఉండాల్సి ఉంటుంది. రెగ్యులర్గా ఫస్ట్ 2 years లోపు అయితే 3 to 6 months ఫాలోఅప్ ఉంటుంది. స్టేజ్ని బట్టి పేషెంట్ని బట్టి అది మారుతూ ఉంటుంది. 3 monthly రావాలా, 6 monthly రావాలా అని. తర్వాత ఇయర్లీ ఫాలోఅప్లో ఉండాల్సి ఉంటుంది. ఎందుకు ఇవన్నీ అంటే క్యాన్సర్కి మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఫస్ట్ 2 yearsలో చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత ఆ రిస్క్ ఛాన్సెస్ తగ్గుతూ ఉంటాయి. సో ఈ ఫాలోఅప్ అనేది ప్రాపర్గా గైడ్లైన్స్ ప్రకారం మేము సెట్ చేసి పేషెంట్కి చెప్తూ ఉంటాం. సో ఫస్ట్ 5 years అయితే మాత్రం పేషెంట్ డెఫినెట్గా ఫాలోఅప్లో ఉండాల్సి ఉంటుంది. ఇది సర్వైవర్షిప్ కేర్ అంటాం. ఈ సర్వైవర్షిప్ కేర్లో ఫాలోఅప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అర్లీగా డిటెక్ట్ చేసి అర్లీగా ఒకవేళ రికరెన్స్ వస్తే దాన్ని కంప్లీట్ క్యూర్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీన్ని మోర్ దెన్ క్రానిక్ డిసీజ్ ఇప్పుడు ఎలా చెప్తామంటే కంటిన్యూషన్ ఆఫ్ కేర్ అంటాం దీన్ని. ఆ కేర్ ఒకసారి ఆ సర్జరీ కానీ కీమోథెరపీ కానీ అయిపోయిన తర్వాత అక్కడతో ట్రీట్మెంట్ అయిపోయింది అని వదిలేసి వెళ్ళిపోవడానికి ఉండదు. ఆ కేర్ని కంటిన్యూ చేస్తున్న కొద్దీ అడ్వాంటేజ్ ఏముంటుందంటే పేషెంట్కి ఫర్దర్గా వచ్చే ఛాన్సెస్, క్యాన్సర్ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ని లిమిట్ చేయడం వల్ల, లేకపోతే రికరెన్స్ ఒకవేళ బయటపడితే దాన్ని కంప్లీట్గా మళ్ళీ క్యూర్ చేసేయడానికి కానీ హై ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫాలోఅప్లో ఉండాల్సి ఉంటుంది పేషెంట్. సో దీన్ని ఇప్పుడు బీపీ షుగర్లో అయితే ట్రీట్మెంటే మీకు కంటిన్యూషన్, అది ఆ ట్రీట్మెంటే లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ వెళ్తూ ఉంటుంది. క్యాన్సర్లో లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్స్ ఉండవు, కానీ ఫాలోఅప్లు మాత్రం ప్రొలాంగ్ ఫాలోఅప్స్ ఉంటాయి. దాంట్లోని ట్రీట్మెంట్ కంటిన్యూషన్ ఉండదు, బట్ అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ మాత్రం రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండాల్సి ఉంటుంది. అవి బేసిక్ ఇన్వెస్టిగేషన్సే ఉంటాయి కాబట్టి పెద్దగా మనీ వైజ్ కానీ లేకపోతే పేషెంట్కి వేరే రకంగా కానీ బర్డెన్ అయితే కాదు యూజువల్లీ. సో ఇంతవరకు ప్రతి ఒక్క క్వశ్చన్కి మంచిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఫ్యూచర్లో ఆంకాలజీలో ఏమైనా కొత్త డెవలప్మెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అవునండి, ఉన్నాయి. ఇప్పుడు ఇమ్యునోథెరపీ ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఆ ఇమ్యునోథెరపీయే ఇంకా ప్రెసిషన్ బాగా ప్రిసైజ్ అయ్యి పర్సనలైజ్డ్ ఇమ్యునోథెరపీలు రావడానికి హయ్యర్ ఛాన్స్ ఉంది. రెండోది CAR-T సెల్ థెరపీ అంటాం. CAR-T సెల్ థెరపీ కూడా మామూలుగా ఇప్పటికైతే ఓన్లీ బ్లడ్ క్యాన్సర్స్కి మాత్రమే ఓన్లీ ఉన్నాయి. రాను సాలిడ్ ట్యూమర్స్కి, రెగ్యులర్గా వచ్చే క్యాన్సర్స్కి కూడా డెవలప్మెంట్ ఆల్మోస్ట్ ఎండ్ స్టేజెస్లో ఉన్నది. అది కూడా మోస్ట్లీ నెక్స్ట్ 2 to 3 yearsలోనే అది కూడా వచ్చేసే ఛాన్స్ ఉంది. ఇంకొకటి అయితే క్యాన్సర్ వ్యాక్సిన్స్. ఎక్కువ మందికి ఇప్పుడు వచ్చే నా క్లినిక్లో కూడా పేషెంట్స్ అయితే రష్యాలో క్యాన్సర్ వ్యాక్సిన్ ఆల్రెడీ అప్రూవ్ అయింది కదా, అవి ఎందుకు సజెస్ట్ చేయట్లేదు, క్యాన్సర్ వ్యాక్సిన్స్ ఆల్రెడీ రెడీ అయిపోయి అంటున్నారు కదా, ఎందుకు మనకే ఎందుకు అవైలబుల్ లేవు, ఇలాంటివి అడుగుతున్నారు. సో ఫర్దర్ ఫ్యూచర్లో ఇండియన్ వెర్షన్ వ్యాక్సిన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఫర్దర్గా క్యాన్సర్ వ్యాక్సిన్స్ అన్నీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంది ఫ్యూచర్లో. ఇవి కాకుండా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏఐ బేస్డ్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్స్ కానీ, ఏఐ బేస్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ కానీ, లేకపోతే ఇంప్రూవ్మెంట్స్ కానీ డెఫినెట్గా వచ్చే ఛాన్స్ ఉంది. ఏఐ అయితే ఖచ్చితంగా మిగతా అన్ని ఫీల్డ్లో ఎలా ఉన్నదో ఆంకాలజీలో కూడా 100% ఉన్నది, దాని పెనెట్రేషన్ కూడా. ఓకే సార్, క్యాన్సర్ ప్రివెన్షన్ గురించి ఒక ఫైనల్ మెసేజ్ ఏమైనా ఉందా? ఎర్లీ డిటెక్షన్ సేవ్స్ లైఫ్స్, బట్ ఇన్ఫార్మ్డ్ ప్రివెంటివ్ స్క్రీనింగ్ సేవ్స్ ఫ్యూచర్ జనరేషన్స్. ఈరోజు డాక్టర్ శేఖర్ గారు క్యాన్సర్ ప్రివెన్షన్ గురించి మనకు ఎన్నో విలువైన విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఎపిసోడ్లో మరో కొత్త కథతో కలుద్దాం. ఇది మీ కాఫీతో కదా, సూరజ్ సైనింగ్ ఆఫ్.